హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్‌లో 2 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ గురించి అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనం లోకల్, నాన్ లోకల్ అనే ఆప్షన్ దగ్గర ఎస్ ఆప్షన్ ఇచ్చినప్పటికి కూడా నాన్ లోకల్ అని డిఫాల్ట్‌గా అయితే తీసుకుంటుంది. అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి మీ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా వెరిఫై చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ అయితే ఇవ్వండి. ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకున్న చాలా వరకు విద్యార్థులు అండ్ వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్‌లో లోకల్, నాన్ లోకల్ స్టేటస్ అనేది ఎస్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ అండ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎస్ అనేది చూపిస్తుంది. కానీ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత చూసినట్లయితే అక్కడ నో అనే ఆప్షన్ చూపిస్తుంది అండ్ ఓయూ కాకుండా ఏయూ అని ఎస్యూ అని తీసుకుంటుంది. సో దీనివల్ల మన ఫ్యూచర్లో అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్కి సంబంధించిన సమస్య అయితే ఉంది. అండ్ డిగ్రీ హాల్ టికెట్ అనేది నార్మల్గా మన యొక్క ప్రీవియస్ ఇయర్ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని చెప్తుంది. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సీ పాస్ ఇయర్ అండ్ ఎస్ఎస్సీ యొక్క పాస్ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి ఏరియా, రూరల్, అర్బన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించి పాస్ మంత్, ఇయర్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిగ్రీ డీటెయిల్స్ కూడా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. డిగ్రీ అనేది రూరల్ ఏరియాలో కంప్లీట్ అయిందా, అర్బన్లో కంప్లీట్ అయిందా, అండ్ నెక్స్ట్ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. డిగ్రీ యొక్క మంత్ అనేది చూస్ చేసుకోవాలి. డిగ్రీ యొక్క ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. ఇలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన డిగ్రీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు తీసుకుంటుంది అండ్ సేవ్ చేసినప్పుడు సేవ్ అవుతుంది. అండ్ ప్రివ్యూ చేసినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో అక్కడ డిగ్రీ హాల్ టికెట్ ప్లేస్లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకు ఒక రకంగా ప్రాబ్లం అని చెప్పొచ్చు. అండ్ తర్వాత ఫ్యూచర్లో మనకి ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ఫైనల్ సబ్మిట్ చేసిన విద్యార్థులు అయినట్లయితే ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ అయితే వెరిఫై చేసుకోండి. ప్రజెంట్ నేను ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకుంటాం. వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్‌లో మేజర్‌గా ఇప్పుడు 2 థింగ్స్ అయితే మనకు ప్రాబ్లమ్ ఉందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి లోకల్, నాన్ లోకల్‌కి సంబంధించిన ఆప్షన్. సెకండ్ వన్ వచ్చేసి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ తోటి అయితే మనకి ఇప్పుడు ప్రాబ్లమ్ అనేది ఉంది. ఓయూ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అయితే మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేసుకోండి. సో ప్రెజెంట్ అయితే మీకు లోకల్, నాన్ లోకల్ యొక్క ప్రివ్యూ అయితే చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ప్రాసెస్‌లో అండ్ ఇక్కడ మనం స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్ చూసినట్టయితే డూ యూ హావ్ బిలాంగ్ టు లోకల్ ఏరియా అనే ఆప్షన్ అయితే ఉంది. సో నేను తెలంగాణకు సంబంధించిన వ్యక్తినే అండ్ నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేశాను అండ్ ఇక్కడ తెలంగాణ ఆప్షన్ కూడా రావడం జరిగింది. అండ్ వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే అండ్ అక్కడ మనం ప్రివ్యూలో చూసినప్పుడు ఏంటి అంటే నో ఆప్షన్ చూపిస్తుంది అండ్ సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ మనకి ఏం చూపియాలంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా మనకు ఓయూ అనే ఆప్షన్ అయితే చూపియాలి. వన్స్ మీరు ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టేటప్పుడు ఈ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ మీకు నో అనే ఆప్షన్ ఉన్నట్టయితే మీరు తర్వాత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటికి మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వరు. స్టార్ సింబల్ ఉన్న వాటికి చాలా వరకు అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. ఈ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా వెరిఫై చేసుకోండి. నేను ఇక్కడ ప్రెజెంట్ అయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, లోడింగ్ అవుతుంది. సో ప్రెజెంట్ నేను ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చేసి తెలంగాణ రీజన్ అనే ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రోల్ చేసి మీ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ మన యొక్క క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి మన యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఎంటర్ చేసేటప్పుడు నా యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ కరెక్ట్‌గానే ఇవ్వడం జరిగింది. అండ్ డిగ్రీ డీటెయిల్స్ కూడా కరెక్ట్‌గానే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా కరెక్ట్‌గానే ఇవ్వడం జరిగింది. బట్ ప్రివ్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే నాకు అక్కడ ప్రివ్యూలో వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్‌కి నేను ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనేది డిఫాల్ట్‌గా డిగ్రీకి వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ ఆఫ్ మంత్ అనేది కూడా డిఫాల్ట్‌గా డిగ్రీకి వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క పాస్ ఆఫ్ ఇయర్ అనేది డిఫాల్ట్‌గా డిగ్రీకి వచ్చింది. సో వీటికైతే మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ కరెక్షన్ అయితే ఇవ్వరు. సో వీటి కరెక్షన్ కోసం మనం ఖచ్చితంగా కన్వీనర్ ఆఫీస్‌కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఫైనల్ సబ్మిషన్ చేసేటప్పుడు ఒకసారి కన్వీనర్ వాళ్ళకి అయితే కాల్ చేయండి. సో మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీకు ప్రాసెస్ ఏంటనేది చెప్తారు. వారి సైడ్ ప్రాబ్లమ్ ఉందా, మన సైడ్ ప్రాబ్లమ్ ఉందా అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది కన్వీనర్ ఆఫీస్ వారికి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో మీ డిగ్రీ యొక్క సర్టిఫికేట్‌ని అండ్ అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు మెయిల్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేస్తారు. సో ప్రెజెంట్ అయితే నేను ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ప్రెజెంట్ అయితే నా డీటెయిల్స్ అనేది చేంజ్ చేసి ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. నేనైతే ఇప్పుడు నా యొక్క డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ గాని ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా డీటెయిల్స్ అనేది చేంజ్ చేసి అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రెజెంట్ లోకల్ ఏరియా వచ్చేసి లోకల్ ఏరియా తెలంగాణ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ అవుతాయి. వన్స్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్.
అండ్ ప్రెజెంట్ ఇక్కడ డిగ్రీ డీటెయిల్స్ కూడా అప్డేట్ అయితే కావడం జరిగింది. సో, మీరు క్లియర్‌గా చూడొచ్చు. డిగ్రీ యొక్క హాల్ టికెట్ నంబర్ అండ్ డిగ్రీకి సంబంధించిన మంత్ అండ్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించిన ఇయర్ అయితే చూపిస్తుంది. సో, ఇలా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ప్రెజెంట్ అయితే నేను వెరిఫై చేసుకున్నాను. నా యొక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు సో, మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ బదులు ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ అండ్ మంత్ పాస్ ఆఫ్ బదులు మీ యొక్క ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఇయర్ బదులు మీ యొక్క ఇంటర్మీడియేట్ పాస్ ఇయర్ ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ చేయించుకోండి. సో, మన యొక్క కన్వీనర్ వారికి కాల్ చేసినట్టయితే మీకు కరెక్షన్ అనేది చేస్తారు. అండ్ వన్స్ మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్లీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ అనేది చేంజ్ కాకపోతే ఫస్ట్ కన్వీనర్ ఆఫీస్‌కి అయితే కాల్ చేసిన తర్వాతనే మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ అండ్ ప్లీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ సక్సెస్‌ఫుల్లీ కన్ఫర్మ్డ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఐడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఐడీ అయితే నోట్ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ మీరు అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ సేమ్ టైమ్ డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫార్మ్‌ని మెయిల్‌లో అయితే సేవ్ చేసుకోండి. సో, ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్‌లో ఉన్న మెయిన్ 2 ప్రాబ్లమ్స్ అయితే వన్ థింగ్ వచ్చేసి లోకల్, నాన్ లోకల్ అనేది మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేది డిఫాల్ట్‌గా తీసుకోవట్లేదు. అది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. ఒకసారి మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ డిగ్రీ డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో, ఇది మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.